పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలో మహిళలపై జరుగుతున్న దౌర్జన్యాలను అత్యాచారాలను ఖండిస్తూ భారతీయ సేవా సమితి ఆధ్వర్యంలో వివిధ మహిళా సంఘాల నేతలు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా మహిళా నాయకురాలు తుమ్మల పద్మజ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా ఎన్నికైన మహిళా ముఖ్యమంత్రి మమతా బెనర్జీ పాలనలో మొన్నటి సందేశ్ కాలి కుచ్బీహార్ మొదలు నిన్నటి చోప్రా గ్రామంలో స్త్రీలపై జరిగిన అమానవీయ ఘటనలు షరియా చట్టాల ప్రకారం చోటు చేసుకోవడం చాలా ఆందోళన కలిగించే విషయమని అన్నారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంపై తగిన చర్యలు తీసుకోవాలని భారత హోంమంత్రిని కోరుతూ కాకినాడ జిల్లా కలెక్టర్కి మెమరాండం అందజేశారు. ఈ కార్యక్రమంలో జి పద్మ, కమల, సత్యకుమారి, లక్ష్మీ ప్రసన్న, మేడా విజయలక్ష్మి, ఏలూరి రాణి, మహిళా సంఘాల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అనేక పర్యాయాలు జరుగుతున్నా కూడా ఆమెకి చీమ కూడా కొట్టట్లేదు, నిమ్మక నీరెట్టినట్టు ఆమె ప్రవర్తన చూస్తుంటే యావత్ భారతదేశం కూడా ఒక మహిళా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి ఆ రాష్ట్రంలోనే జరగడం చాలా సిగ్గుమాలిన చర్యగా మేము భావిస్తున్నాం. ఆ టీఎంసీ గుండాలు మహిళల్ని ఒక సెక్స్ వర్కర్స్గా చూస్తున్నారండి. వాళ్ళు ఏం చేస్తున్నారు? వాళ్ళకి మహిళలకి అనేక హక్కులను ఇచ్చినటువంటి ప్రభుత్వం భారతదేశంలో నడుస్తుంటే ట్రిపుల్ తలాక్ లాంటి అంశాలని మన నరేంద్ర మోడీ ప్రభుత్వంలో జరుగుతుంటే అక్కడ షరియా చట్టాలను అమలు చేస్తూ మహిళల హక్కులను కాలరాయడం అన్నది సిగ్గుమాలిన చర్య. వెంటనే మమతా బెనర్జీ రిజైన్ చేయాలని మేము సేవా భారతి అనే సంస్థ ద్వారా కలెక్టరేట్ ఎదుట ధర్నా చేస్తున్నాం. మహిళల హక్కులు కాలరాసే ఆ మమతా బెనర్జీ వెంటనే గద్దె దిగాలని, మహిళల హక్కులకి ఎక్కడ భంగం వాటిల్లకుండా చూడాలని మేము హెచ్చరిస్తున్నామండి. లా అండ్ ఆర్డర్ని వాళ్ళ చేతిలోకి తీసుకుని వాళ్ళే ఒక నియంత్రణ మాదిరిగా మహిళల్ని ఒక సెక్స్ వర్కర్స్ లాగా, అట్లాగే వాళ్ళ మీద అరాచకమైన దాడుల్లాగా సందేశ్ ఖలీలో చూస్తే గిరిజన మహిళలపై అనేక సార్లు వాళ్ళని అనేక పర్యాయాలని వాళ్ళ అవసరాలు తీర్చుకునే ఒక సెక్స్ టూల్లా చూడడం చాలా బాధాకరమైన విషయం. ఇటువంటి టీఎంసీ గుండాల అరాచకాలను ప్రోత్సహిస్తున్నటువంటి మమతా బెనర్జీని వెంటనే గద్దె దిగాలని, ఇటువంటి వాటిపైన చర్యలు తీసుకోవాలని మేము హెచ్చరిస్తున్నాం. భారత్ మాతాకి జై.